అందరికీ నమస్కారం. టేస్ట్ ఆఫ్ టూ స్టేట్స్‌కి స్వాగతం. ఈరోజు తెలంగాణ స్పెషల్ వంటకమైన వాయి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. తింటే మాత్రం టమ్మీ ఫుల్‌గా ఉంటుంది. దీనికోసం ఇక్కడ నేను 1 కప్పు బియ్యపు పిండిని క్వాంటిటీగా చూయిస్తున్నాను. మీరు మీ ఇంట్లో ఉన్న మెంబర్స్‌ని బట్టి పిండి క్వాంటిటీని పెంచుకోవాలి. ఇది ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలోకి అర స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ ఏ కాస్త ఎక్కువైనా పిండి లూజ్గా అయిపోతుందండి. కాబట్టి కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అప్పుడే కుడుములు సాఫ్ట్గా వస్తాయి. మరి చపాతీ పిండి అంత సాఫ్ట్గా కాకుండా కాస్త గట్టిగానే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. టైం ఉంటే గనక ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవచ్చు. లేదు అంటే కనీసం 15 నిమిషాలైనా ఈ పిండిని నాననివ్వాలి. మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి 1 గ్లాసున్నర వాటర్ని పోసుకోవాలి. పైనుంచి ఇలా ఒక తెల్లని క్లాత్ని టై చేసుకోవాలి. కుడుములకి ఎప్పుడైనా ఇలా వైట్ కలర్ క్లాత్ని మాత్రమే యూజ్ చేయాలండి. లేదు అంటే కలర్ అంటే ఛాన్స్ ఉంటుంది. ఇలా గట్టిగా టై చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ముందు రౌండ్గా చేసి దాన్ని ఇలా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా ఉన్నాయనుకోండి, కుడుములు మధ్యలో ఉడకవు. చూసారా, ఈ మందంలో చేసుకోవాలి. సైజ్ అనేది మన ఇష్టం అండి. కొన్ని చిన్నగా చేసుకోవచ్చు, కొన్ని పెద్దగా చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గనక ఇలా బుల్లి బుల్లివి చేసిచ్చారనుకోండి, ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇవి ఉదయం చేసి పెట్టుకుంటే నైట్ వరకు తినేయచ్చు. ఇలా చేసుకున్న వాటిని క్లాత్ మీద ఒకదాని పక్కన ఒకటి పేర్చుకోవాలి. కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ పేర్చుకున్నారనుకోండి, ఈవెన్గా కుక్ అవుతాయి. ఒక వాయిలో సరిపోలేదు అంటే 2 వాయిలు వేసుకోవచ్చు. ఇలా అన్నీ పెట్టుకున్నాక మిగిలిన క్లాత్తో పైనుంచి కవర్ చేయాలి. ఈ విధంగా కుడుములన్నీ కవర్ అయ్యేలాగా క్లాత్తో కప్పేయాలి. ఇప్పుడు పైనుంచి మూత పెట్టి స్టవ్ మీద 10 లేదా 15 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత ఉడకలేదు అనుకుంటే మరొక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. నాకైతే కరెక్ట్గా కుక్ అయినాయి. ఇలా అంటుకోకుండా ఈజీగా ఊడొస్తే బాయిల్ అయినట్టు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆగాక సర్వ్ చేసుకోవాలి. వీటిని చింతకాయ పచ్చడి లేదంటే ఇన్స్టెంట్గా చేసుకునే టమాటా పచ్చడి, స్టాక్ ఉన్న టమాటా పచ్చడి, ఏదైనా పుల్ల పుల్లని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో? వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.